వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు నాటు చిక్కుడుగాయ బ్రాయిలర్ చికెన్ రెండు కాంబినేషన్లో అద్దిరిపోయే టేస్ట్ చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. అస్సలు ఊహించకుండా రేంజ్లో మంచి రుచితో మీ ముందుకు వచ్చింది. అలాగే చూడండి, ఎంతో స్పైసీగా ఉంటుంది, అలాగే యమ్మీగా ఉంటుంది, ఇంకా రుచిగా కూడా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సజెస్ట్ చేయండి. అయితే చూడండి ఎంత బాగుంటుందో. చిక్కుడుకాయ కాంబినేషన్లో మాది అద్దిరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇది నాటు చిక్కుడుకాయ బ్రాయిలర్ చికెన్ అస్సలు చాలా 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 బాగా నచ్చుతుంది మీ అందరికీ. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, ఎంత గ్రీన్గా ఉన్నాయో. ఇవి ఇప్పుడే జస్ట్ 10 నిమిషాల క్రితం చెట్టుకు కోయించిన చిక్కుడుకాయలు. చాలా చాలా బాగుంటాయి. ఇవి నాటు చిక్కుడుకాయలు అంటే ఇలా ఉంటాయి. ఇవి బాగా పొడుగ్గా ఉండవు, అలాగే మరీ పొట్టుగా ఉండవు, ఇలాగే ఉంటాయి నాటు చిక్కుడుకాయలు. మీరు ఒక్కసారి చూడండి. దీంట్లో విత్తనాలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఆ సీడ్స్, ఇలాంటి చిక్కుడుకాయలు మీరు ఒక్కసారి ట్రై చేయండి. అలాగే వీటిని బాగు చేసుకునే పద్ధతి చూడండి. అలా ఖచ్చితంగా ఆ తీగలు అనేవి తీసేయాలి. అలా వస్తాయండి చిక్కుడుకాయల నుంచి. అలా ఖచ్చితంగా తీసేస్తేనే మనకి చిక్కుడుకాయకి టేస్ట్ ఉంటుంది. లేదంటే మనకి తినేటప్పుడు ఆ తీగలని మన నోటికి తగిలి టేస్ట్ బాగోదు. ఇలా చిక్కుడుకాయలన్నీ శుభ్రంగా తీసుకోండి. అలా తీగలన్నీ తీసుకొని చూడండి, మనం చూపిస్తున్న విధంగానే తీగలన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోండి. అయితే ఇలా చికెన్ రెడీ చేసుకోండి. ఒక 1/2 kg, అలాగే ఒక 1/2 kg చిక్కుడుకాయలు. రెండు ఈవెన్గా ఉంటే బాగుంటుంది, అద్దిరిపోతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బాగా కుదురుతుంది. దీంట్లో కావలసిన పదార్థాలు 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 3 పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా ఉండాలి. అలాగే దీంట్లో ఒక చిన్న సైజు టమాటా, మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, ఒక మీడియం సైజులో ఉండేలా టమాటా. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన కూరకి గ్రేవీ కోసం కొద్దిగా 2 ఉల్లిపాయలు కట్ చేసాము. లేదు టమాటా మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. టమాటా లేకుండా కూడా చేస్తే బాగుంటుంది. అయితే మనం గ్రేవీ కోసం కూర బాగుండాలని కొద్దిగా ఒక టమాటాను కూడా కట్ చేసి పెట్టుకున్నాం. ఇది మనం ముందు రోజు చేసి పెట్టుకున్న ఫైన్ పౌడర్ లాంటి గరం మసాలా, అంటే చికెన్ మసాలా టైపు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసాం. కుక్కరు హీట్ అవుతుంది. హీట్ అవగానే మనం 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మాత్రం ఖచ్చితంగా వేయండి. మరి 1/2 kg చికెను, 1/2 kg మరి చిక్కుడుకాయలు కాబట్టి ఈ చిక్కుడుకాయలు ఆయిల్ ఎక్కువ తీసుకుంటాయి, కానీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చికెన్లో కూడా కొద్దిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. లేదనుకుంటే నాటుకోడి అయితే ఒక 5-6 మాత్రం వేయాలి, టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇది బ్రాయిలర్ చికెను. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మన హీట్ అయిన ఆయిల్లో పచ్చిమిరపకాయలు, ఇవి 2 వేసేసుకొని ఒకసారి కరివేపాకు కూడా వేసేసి బాగా కలపాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఎంత బాగా ఫ్రై అయితే మనకి కూర అంత రుచి పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఉల్లిపాయలు మనం కూర చేసేటప్పుడు సరిగ్గా వేగలేదో అవి కూర కొంచెం తేడాగా ఉంటుంది. అందుకని మీరు ప్రతి కూర చేసేటప్పుడు కూడా బాగా వేపండి. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా మనం ఇప్పుడే వేసేస్తున్నాం. ఎందుకోసమంటే మరి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సాల్ట్ వేసేస్తే కొద్దిగా తొందరగా వేగుతుందని అంటారు. దానికోసం మనం పసుపు మనం యాక్చువల్గా వేసుకునేదే. అలాగే సాల్ట్ కూడా వేసేసి ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేయండి. ఒక 3-4 మినిట్స్ అయినా ఫ్రై చేస్తే ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్లోకి వస్తాయి. అప్పటి వరకు కూడా మనం అలా వేపండి. అయితే దానికంటే ముందు
మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక్కసారి వేపండి ఈ ఉల్లిపాయలతో. అలా వేపినప్పుడు మనకు వచ్చే అరోమా చాలా చాలా బాగా అనిపిస్తుంది. స్మెల్ అసలు అదే చికెన్ లాగా అనిపిస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అలా కలపండి, ఎందుకంటే అడుగంటేయకుండా మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు పెట్టేయకుండా ఒకసారి అలా కలపండి. కలిపిన తర్వాత చూడండి, ఉల్లిపాయలన్నీ మనం అనుకున్న కలర్లోకి వచ్చేసినాయి. ఆల్మోస్ట్ మనం అనుకున్న కలర్కి వచ్చేస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అలా కలర్లోకి రాగానే మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం. అదేంటంటే, ముందుగా చిక్కుడుకాయలు కొద్దిగా పచ్చి వాసన ఉంటాయి కాబట్టి శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయలు ముందు చిక్కుడుకాయలు వేసేస్తాం. చిక్కుడుకాయలన్నీ వేసేసి కూరలో ఈ చిక్కుడుకాయలకి ఉల్లిపాయలన్నీ కూడా పట్టేలాగా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పట్టేలాగా ఒక 2 minutes కలపండి. కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ అంతా మన చిక్కుడుకాయలకి పట్టేస్తుంది ఒక 2 minutesలో. అలా కలిపేసరికి అయితే మనం ఈ తర్వాత ప్రాసెస్ ఏంటంటే, వెంటనే వేసేసుకోవచ్చు చికెను. ఇప్పుడు చికెన్ కూడా దాంతోపాటు 2 minutes తర్వాత చికెన్ కూడా వేసేయండి. చికెన్ కూడా వేసేస్తే, ఈ చికెన్ చూడండి బ్రాయిలర్ చాలా ఫ్రెష్గా ఉంది. ఈ చికెన్ కూడా వేసేసి బాగా కలపండి, రెండింటిని మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే ఈ ఆయిలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ చికెన్కి చిక్కుడుకాయలకి పట్టుకొని మరి బాగా మగ్గడానికి మనం కుక్కర్ మూతని తిరగేసి పెట్టండి. అలా పెడితే ఒక 5 minutes అలా పెట్టి ఉంచేస్తే లోపల చికెన్లో ఉన్న ఆయిల్ బయటకు వచ్చి, చిక్కుడుకాయల్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి, ఈ రెండు కాంబినేషన్లో బాగా మగ్గుతాయి. అలా మగ్గడం వలన కూరకి మరింత రుచి పెరుగుతుంది, ఆయిల్తో పాటు కింద వేడితో పాటు. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి, గ్రీన్గా, రెడ్గా, వైట్గా. అసలు ఇలాంటి గ్రీనిష్ కర్రీస్ మనం బాగా తినాలి. అయితే దీనికి తోడుగా మనం ఒక డిఫరెంట్గా ఉంటుందని చికెన్ కూడా యాడ్ చేసాం. చాలామంది చేసే ఉంటారు, కానీ మన ఛానల్లో చికెన్ చిక్కుడుకాయ ఫస్ట్ టైం చేస్తున్నాం. చాలా చాలా అద్భుతంగా వచ్చింది. చూడండి అలా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత మనకి చిక్కుడుకాయ, చికెను తొందరగానే ఉడికిపోతాయి. కొద్దిగా కారం, కొద్దిగా కాదు, మనం ఇందులో ఆల్రెడీ చికెన్ వేసాం కాబట్టి స్పైసీగా ఉండడం కోసం చిన్న టీ స్పూన్ అండి ఇది. దాంతో ఒక 5 spoons కరెక్ట్గా వేస్తే, 1/2 kg చికెన్కి 1/2 kg చిక్కుడుకాయలకి 5 spoons కరెక్ట్గా వేస్తే, చిన్న స్పూన్ అది. ఈ 5 spoonsతో కరెక్ట్గా వేస్తే ఇంకా 1/2 kg చికెన్ చిక్కుడుకాయలకి కారం కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మళ్ళా చూసుకునే పని లేదు. మనం చూసుకోవాల్సిందంతా కొద్దిగా సాల్ట్ అంతే. ఆ కారం అంతా కూడా చికెన్కి చిక్కుడుకాయలకి పట్టేలాగా ఒక 3-4 minutes బాగా కలపండి. అలా కలుపుతూ ఉంటే చికెన్ తర్వాత చిక్కుడుకాయలకి మనం వేసిన కారం పట్టి బాగా మగ్గుతాయి. మనం ఒక మూత పెట్టకపోయినా, ఒకవేళ పెట్టుకున్నా పర్వాలేదు. అలా పెట్టుకునేటప్పుడు అయితే బాగా మగ్గిన తర్వాత టమాటా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ టమాటాని కూడా అందులో వేసేసి మరొక 5 minutes, అంటే టమాటా కూడా జ్యూసీగా వచ్చి దాని గ్రేవీ కూడా చికెన్కి పట్టేలాగా, మనం వేసిన కారం కూడా టమాటాకి పట్టేలాగా బాగా కలపండి. ఒక 5 minutes అన్నా కలపండి. కలిపి అలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక 2 minutesకి మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటే చాలా చాలా బాగా మగ్గుతాయి. అలా మగ్గేస్తే మనకి కూర అంతా అయిపోయినట్టే ఉంటుంది. మరి చిక్కుడుకాయ పచ్చి వాసన కొద్దిగా ఉంటుంది. చాలామంది ఇలా కూడా కర్రీని దగ్గరగా మగ్గబెట్టుకొని తినేయచ్చు. కానీ మనం కొంచెం గ్రేవీ టైప్ కావాలి కాబట్టి ఒక్క గ్లాస్ వాటర్, ముక్కలంతా ములగవసరం లేదు, ఒక 70% ముక్కలు ములిగితే చాలు. చికెన్ పైకి ఉన్నా పర్వాలేదు.
ఇంకోటి ఏంటంటే ఇందులో ఆల్రెడీ వాటర్ కూడా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అందుకని మనం ఇంకోటి ఏంటంటే కుక్కర్లో వండుతున్నాం కాబట్టి మనకి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. జస్ట్ ఎందుకోసం అంటే చిక్కుడుకాయ కోసం కాదు, మామూలుగా ప్యాన్లోనే చేసేయచ్చు. కానీ ఎక్కడో సందేహం చికెన్ తొందరగా ఉడకదేమో అని, దాని గురించి మనం చికెన్ ఈ కుక్కర్లో పెట్టాము. కరెక్ట్గా 2 విజిల్స్ వేస్తే సరిపోద్ది. ఎందుకంటే ఈ 2 విజిల్స్లోనే చికెన్ చాలా తొందరగానే ఉడికిపోతుంది. కానీ మేము కొంచెంగా ఈరోజు కుక్కర్లో చేయాలనుకొని తొందరపాటులో చికెన్ అంటే నాటుకోడి అన్న రూల్స్లోకి వెళ్ళిపోయి కుక్కర్ పెట్టేసాం. అయినా ఏం పర్లేదు. ఒక 2 విజిల్స్ వేయించిన తర్వాత చూడండి ఎంత అద్భుతమైన కలర్తో వస్తుందంటే అలా వస్తుంది. ఒక్కసారి టేస్ట్ ఏదైనా మీకు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి కొద్దిగా వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అంతా కూడా చిక్కుడుకాయలకి చికెన్కి ఇంకిపోయేలాగా, గ్రేవీ వచ్చేలాగా బాగా దగ్గరికి అవనివ్వండి. అయితే ఈలోపు మనకి టేస్ట్ కూడా చెక్ చేసేసుకుంటే ఒకవేళ ఉప్పు ఏదైనా తక్కువ ఉంటే, కొద్దిగా కారం తక్కువ ఉన్నా ఈ స్టేజ్లో వేసేసుకుంటే ఆ వాటర్ అంతా ఇంకేలోపు అదంతా కూడా మరిగిపోయి అరిగిపోతుంది. దానికోసం మనం కొద్దిగా సాల్ట్ ఏదో తక్కువ వచ్చినట్టుంది, సాల్ట్ వేసుకుంటున్నాము. లేదు మాకు సరిపోతుంది అనుకుంటే అలా ఉండొచ్చు. అయితే ఇంకా చివరిగా మనం ఏంటంటే మధ్యలో అలా అనుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ గరం మసాలా. ఆ గరం మసాలా అంటే అది నేను ప్రీవియస్ దాంట్లో వీడియోలో మన రొయ్యల పచ్చడికి చేసాము ఈ మసాలా. దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసేస్తున్నాం. చాలా బాగుంటుంది. ఈ పౌడర్ ఎప్పుడైతే వేసామో మరి గ్రేవీ అంతా చిక్కబడిపోయి చిక్కుడుకాయలకి చికెన్కి బాగా పట్టేసి ఒక అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ ఇలా పులుసులా తినాలి అనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో ఒక 2 మినిట్స్ మసాలా వేసిన తర్వాత దించేసుకొని మామూలు సర్వ్ చేసుకొని తినేయచ్చు. లేదు ఇంకా కొద్దిగా గ్రేవీలా కావాలి లేదా కొద్దిగా ఫ్రైలా కావాలి అనుకునే వాళ్ళు ఒక చిక్కుడు గింజ కాదు కదా, ఒక చిక్కుడు తొక్క కాదు కదా, అస్సలు ఏమీ వదిలిపెట్టకుండా తింటారు. చాలా అద్భుతంగా కుదురుతుంది ఈ చిక్కుడుకాయలకి చికెన్కి. మరి అన్ని చిక్కుడుకాయలకి వస్తాయా ఇలా అంటే అది నాకు తెలీదు. ఇది కనుపు చిక్కడి. ఈ కనుపు చిక్కడి అంటే మీకు అర్థమవుతుంది, అది డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా మనకు మార్కెట్లో దొరుకుతాయి చిక్కుడుకాయలు, అది కాదు. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. కనుపు చిక్కడి దొరుకుతుంది ఇప్పుడు అక్కడ మార్కెట్లో కూడా, కానీ కొద్దిగా కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి ఎంతో అద్భుతమైన చికెన్ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసుకుంటున్నాను. చివరిగా ఏదైనా ఉప్పు కారం ఏదైనా పడితే వేసుకోవడం కోసం. కారం అయితే ఇంకా అవసరం ఉండదు. ఒకవేళ ఉప్పు ఏదైనా కొద్దిగా తక్కువైనట్టుంది, ఉప్పు వేసుకొని కలుపుకుంటాం. లేదు అలా దించేసుకొని సర్వ్ చేసుకొని తినేయచ్చు. అందరూ కూడా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ యూ. అలాగే మరి మన తెలుగు ప్రజలందరికీ కూడా మరొక్కసారి నేను ఇలాంటి వంటలు చేసి మన ఇంట్లోనే తిందాం. అలాగే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటలు చేసుకొని తినడం వలన మన వంట మనమే తింటాము. థ్యాంక్ యూ.